మొన్న రేవంత్ రెడ్డి గారు కొడంగల్ నియోజకవర్గంలో వాళ్ళ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించుకొని ఆ కార్యకర్తల సమావేశంలో వారు చాలా వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు గెలిచిండ్రు. ఆ ఎన్నికల్లో వాళ్ళు గెలవడానికి పనిచేసిండ్రా లేకుంటే పక్కోళ్ళు గెలవడానికి పనిచేసిండా? రేవంత్ రెడ్డి గారు తను గెలవడానికి పనిచేసిండా లేకుంటే తన ఆపోజిషన్లో ఉన్న వాళ్ళు గెలవడానికి పనిచేసిండా? డీకే అరుణమ్మ బయలుదేరింది, నేను భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షురాలిని అంటూ బయలుదేరింది. పాలమూరులో కాంగ్రెస్లో ఉన్నంతకాలం మంత్రి పదవులు అనుభవించింది. కాంగ్రెస్ కార్యకర్తలు భుజాన ఎత్తుకొని ఎమ్మెల్యేగా మంత్రిగా చేస్తే వారి గుండెల మీద తన్ని బీజేపీలో చేరిందని చెప్తున్నాడు ఆయన. నేను ఒకటి అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నాకు టికెట్ ఇయ్యలే. ఆ రోజు నేను రాజకీయాల్లో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ నన్ను పిలిచి టికెట్ ఇచ్చింది ఫస్ట్. తర్వాత అనేక పోరాటాలు చేసి జిల్లాలో పార్టీని పాలమూరులో కాంగ్రెస్ పార్టీని ప్రాజెక్టుల యొక్క సాధన కోసం అనేక ఉద్యమాలు చేసి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసింది ఆ రోజు డీకే అరుణమ్మ అనే విషయాన్ని ఒకసారి నాకు తెలియనట్టున్నది రేవంత్ రెడ్డి గారికి. ఈరోజు వచ్చి కాంగ్రెస్ పార్టీ ఏదో అరుణమ్మని ఉద్ధరించింది అని మాటలు మాట్లాడటము రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు అన్ని విషయాలు, కాకపోతే రాజకీయం కోసం మాట్లాడుతున్నట్టున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. మొట్టమొదటగా ఇంకొకటి, ఈరోజు ఆయన చీకట్లో డీకే అరుణ భరత్ సింహారెడ్డి వచ్చిపోతున్నారంట. చీకట్లు ఎందుకు వస్తారు? బరాబర్ పగలు తిరుగుతున్నాం. చీకట్లో రావాల్సిన దొంగలమా ఏమన్నా మేము? ఓట్ల కోసం వచ్చేటోళ్ళము దొంగలమా? రాత్రుల పూట రానికే బరాబర్ పగలు ప్రతి ఒక్కరింటికి వెళ్తాం, ప్రతి ఒక్కరిని అడుగుతాం. అదేమన్నా కొడంగల్లో నువ్వు ఎవరు రావద్దని ఏమైనా రాసి పెట్టినావా? ఏమైనా రాకూడదని ఏమైనా గీట గీసినావా? అదేమన్నా నీ సామ్రాజ్యమా? ఓటు అడగడానికి ప్రతి ఒక్కరు, నేను క్యాండిడేట్, నేను పోటీ చేస్తున్నా ఎలక్షన్లో, బరాబర్ ప్రతి ఒక్కరి ఏ పార్టీ వాళ్ళైనా ఓటు అడిగేటటువంటి హక్కు నాకున్నది. వేస్తారా ఏరా అనేది అది ఓటర్ విషయం, ఓటర్ నిర్ణయం. కానీ ప్రతి ఒక్క ఓటర్ని అడిగేటటువంటి అర్హత నాకున్నది, అడగాల్సిన బాధ్యత కూడా ఉందనుకుంటా క్యాండిడేట్గా. ఇక రేవంత్ రెడ్డి గారు పాపం ఎంతసేపు ఉన్నా ఆడ సింపతి కోసమే ప్రయత్నం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అరుణమ్మ క్యాండిడేట్, అరుణమ్మ మీద ఎందుకు ఏడుస్తున్నావు? పొద్దుస్తమానం నువ్వు అరుణమ్మ జిల్లాకు పని చేయలేదా? నువ్వు పని చేసినావా చెప్పు? నా ఇద్దరం కలిసి పోదాం, 7 కన్నా పోదాం. జిల్లాకు అరుణమ్మ పని చేసిందంటారా, రేవంత్ రెడ్డి పని చేసిందంటారా? కలిసిపోదాం పదండి. ఏ ప్రాజెక్టుల కోసం నువ్వు పోరాటం చేసినావు? ఏ ప్రాజెక్టులు నువ్వు సాధించుకొచ్చినావు? ఏ అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాలో నువ్వు ఉద్యమాలు చేసినావు? ఈరోజు ఏదైనా చెబితేనే నాకు కొంచెం అతకాలే. డీకే అరుణమ్మ మీద లేనిపోయినటువంటి మాటలు చెప్పుకుంటా, డీకే అరుణమ్మ ఏదో కూడా అభివృద్ధి చేయలేదు అన్నట్టుగా, డీకే అరుణమ్మ చేయకుండా కొడంగల్ అభివృద్ధి నువ్వు చేసింది ఏముంది చెప్పు ఏం చేసింది చెప్పండి మీరు. 2 సార్లు ఎమ్మెల్యేకి గెలిచిండ్రు. ఇవాళ భరత్ సింహారెడ్డి అరుణమ్మ పని కట్టుకొని నన్ను ఎలాగైనా ఓడించాలని చీకట్ల తిరుగుతున్నారంట. అంటే ఆయనను ఓడించేది ఏముందబ్బా? నువ్వు క్యాండిడేటే కాదు కదా. ఇప్పుడు క్యాండిడేట్ డీకే అరుణమ్మ, నీ పార్టీ నుంచి నీకు అభ్యర్థి ఉండొచ్చు. అది నేను క్యాండిడేట్గా నేను బరాబర్ 7 నియోజకవర్గాల్లో బరాబర్గా తిరుగుతా, కొడంగల్లో కూడా తిరుగుతా, ప్రతి మండలం తిరుగుతా. దాన్ని నీకు ఆపే శక్తి ఉందా నేను తిరగకుండా? వాళ్ళకు మద్దతుగా ఆడోడు ఈడోడు మోపైండు. ఈ మోపైండు అనే భాష ఎవరిది? ఈ భాష ఎవరిది చెప్పండి? మోపైండు అనే భాష ఎవరిది? కేసీఆర్ భాషనా కాదా? ఇది కేసీఆర్ భాష. రేవంత్ రెడ్డి గారు సేమ్ అదే లైన్లో పోతున్నారని చెప్పడానికి ఇంతకంటే ఎక్కువ సాక్ష్యం అవసరం లేదు. ఆడోడు ఈడోడు మోపైండు అని కేసీఆర్ అంటుండే అప్పుడు. అంటే ఇంకెవరు రాకూడదు వీళ్ళకి అడ్డం. ఆడోడు ఈడోడు మోపైండు. మరి మీరందరూ ఎట్లా గెలిచినాయా బాబు? మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్
ఓట్లు ఎక్కువ వస్తాయి, నువ్వు ఎట్లా గెలుస్తున్నావయ్యా బాబు? ఈ యొక్క మాటల పద్ధతి దయచేసి మార్చుకోండి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న మన విషయాన్ని పదే 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 రోజు మీరు 10 సార్లు అనుకోవాలా. రేవంత్ రెడ్డి గారు ఫీల్ కావాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ముఖ్యమంత్రి అని మర్చిపోతున్నారు. కొడంగల్ పరిసర ప్రాంతాల ప్రజలకు కరువు సాగునీటి కష్టాలు తీర్చేందుకు 400 కోట్లు వెచ్చించి కొడంగల్ నారాయణపేట ప్రాజెక్టు తెచ్చినందుక ఎడ తెచ్చినావు? నీళ్ళు వచ్చినాయా? నీళ్ళు? కొడంగల్కి నారాయణపేటకి నువ్వు ఎంత ఇస్తా అని చెప్తున్నావు? 50,000 ఎకరాలు అంటున్నావు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఎన్ని లక్షల ఎకరాలు ఉండే? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మహబూబ్ నగర్ పార్లమెంటు కోసం కదా డిజైన్ చేసింది. దాని ప్రాజెక్టు రిపోర్ట్ ఉన్నది. మహబూబ్ నగర్ పార్లమెంటుతో పాటు కొంత రంగారెడ్డి జిల్లా, కొంత నల్గొండ జిల్లా ఉండేది. మరి ఏమైంది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు? మీరు ఏమైనా తీసుకొచ్చిందా? ప్రాజెక్టు వాళ్ళ భూమి మళ్ళీ చేస్తున్నావా? ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును తీసుకొని రా. నువ్వు నిధులు అడుగుతున్నావు కదా, బరాబర్ డీకే అరుణమ్మ రేపు గెలుస్తుంది. ఇక్కడ మీరు ముఖ్యమంత్రిగా పాలమూరు రంగారెడ్డి అనే మాటకు ఏదైతే చిత్తశుద్ధితోన మీరు పనిచేయండి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం వాళ్ళు డిజైన్ చేసినటువంటి ప్రాజెక్టు రిపోర్ట్ ప్రకారం దాన్ని చేపట్టండి. తప్పకుండా డీకే అరుణమ్మ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చేది ఖాయం. ఇక్కడ డీకే అరుణమ్మ గెలిచేది ఖాయం. ఆ ప్రాజెక్టు కోసం తప్పకుండా నిధులు సాధిస్తుంది. మరి మీరేం చేస్తారో చెప్పండి. దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఎప్పుడు ఇస్తారో చెప్పండి. ఈ భయం ఏంది? ఎందుకు ఇంతకాలం నిన్నేదో ఓడిస్తారు, నువ్వు నిలబడనేకుంటే నేను గెలిపించిండ్రు ప్రజలు, నువ్వు ముఖ్యమంత్రి అయినావు, నువ్వు అసెంబ్లీ ఎన్నికలు కొట్లాడతలేవు. ఇది పార్లమెంట్ ఎన్నిక బాబు. నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీ అభ్యర్థిని గెలిపించుకోనికే మీరు ఏం చేసిండో చెప్పుకోండి, మీరు ఏం చేస్తారో చెప్పుకోండి. కానీ డీకే అరుణమ్మ ఓడిస్తుంది, నా మీద కచ్చ కట్టింది, కుట్ర పన్నింది, ఈ భాషలేంది? మహబూబ్ నగర్ నుంచి పార్లమెంట్ గెలిచి నేను ఈ ప్రాంతానికి సేవ చేయలేదు అంటే దానికి ఒక అర్థం ఉంది. నన్ను పార్లమెంట్కే నేను గెలవలేదు, పార్లమెంటుకు నువ్వు మల్కాజ్గిరి నుంచి గెలిచినావు, పాలమూరుడవు. మరి నువ్వు ఏం చేసినావు పాలమూరుకి నువ్వు చెప్పు. పాలమూరు రంగారెడ్డి గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు పోరాటం చేయలేదు? జాతీయ హోదా తేలేదని అబద్ధాలు మళ్ళీ ఈ అబద్ధాలు చెప్పడం మానేయండి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా ఇస్తామని కేంద్రం చెప్పిన ప్రాజెక్టు ఇప్పుడున్న డిజైన్లు ఉన్న ప్రాజెక్టు కాదు. జూరాల ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకొని ఈ 7 నియోజకవర్గాల్లో నీళ్ళు ఇవ్వడానికి రూపొందించిన ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఆనాడు. ఈరోజు ఉన్న ప్రాజెక్టు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి కల్వకుర్తి ఎక్కడైతే మనం నీళ్లు తీసుకుంటున్నామో కల్వకుర్తి ప్రాజెక్టుకు అక్కడి నుంచే దాని పక్కలోంచి ఆ పాయింట్లోంచే నీళ్లు తీసుకొనికే ఇక్కడి నుంచి తీసి అక్కడికి మార్చిన ఈ ప్రాజెక్టు. దీని డిజైన్లు మారినాయి, అంచనాలు మారినాయి, డిపిఆర్లు మారినాయి, అడ్డగోలుగా ఇష్టం ఉన్నట్టు చేసిండ్రు. మరి ఈరోజు నేను అడుగుతా ఉన్నా, పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదానా ఇంకే హోదానా అనేటటువంటి మాటను పక్కన పెడితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధులు దేనికి అరుణమ్మ సిద్ధంగా ఉంది. జూరాల వాటర్ నుంచి నీళ్లు తీసుకో, జూరాల వాటర్ నుంచి అప్రోచ్ పెట్టండి. పాత పాలమూరు రంగారెడ్డి డిజైన్లు డిపిఆర్ ఏముండనో దాన్ని మీరు ఆమోదించి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వండి. ఈ 7 నియోజకవర్గాలకు నీళ్ళు అందించే విధంగా ఆ ప్రాజెక్టును రూపొందించండి. అరుణమ్మ దానికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వంతోన మాట్లాడి నిధులు ఇప్పియని. ఇంకా ఈ పాలమూరు జిల్లా వెనుకబడినటువంటి మహబూబ్ నగర్ పార్లమెంటులో సాగునీరు ప్రతి పొలానికి ప్రతి ఎకరాకు నీళ్ళు అందించనికే అరుణమ్మ చిత్తశుద్ధితో పనిచేస్తుంది. మీలాగా మాయ మాటలు చెప్పదు, మోసం మాటలు చెప్పదు, ప్రజల్ని మోసం చెయ్యదు. రేవంత్ రెడ్డి గారికి క్లారిటీ లేదు.
అసలు దేశంలో కాంగ్రెస్ పార్టీ లేదు. మేము అధికారంలోకి వస్తాం, మేము చేస్తాం, గెలిపియండి పార్లమెంట్ అభ్యర్థిని అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు. అసలు కాంగ్రెస్ పార్టీ లేదు కదా కేంద్రం దేశంలో. కేంద్రంలో మీరు అధికారంలోకి ఎట్లా వస్తారు? రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అభ్యర్థే కాదు కదా మీకు. ఈరోజు తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ఈడ భారతీయ జనతా పార్టీ ఎంపీ క్యాండిడేట్లనే గెలిపించాలనేటటువంటి యొక్క ఆలోచన ఈరోజు ప్రజల లోపల పూర్తిగా ప్రతి ఒక్కరికి పాకిపోయింది. తెలంగాణలో ఖజానా ఖాళీ అయింది. మీరు ఇచ్చిన 6 హామీలు 6 గ్యారెంటీలు ఏవి నిలబెట్టుకునేటటువంటి పరిస్థితి లేదు. మీ 6 గ్యారెంటీలు నెరవేర్చాలంటే రాహుల్ గాంధీని గెలిపియాలి అన్నప్పుడే మీరు 6 గ్యారెంటీల విషయంలో ప్రజల్ని మోసం చేసినే స్పష్టమైపోయింది. కొడంగల్ ప్రజలని ఒకటే కోరుతా ఉన్నా, పాలమూరు జిల్లా ప్రజల్ని ఒకటే కోరుతా ఉన్నా, డీకే అరుణమ్మని ఇంకా నేను కొంచెం ముందుకు పోతే ఇంకా చాలా అనాల్సి వస్తుంది. ఇంకా ముందర ఉంది ముసళ్ళ పండుగ. అరుణమ్మని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఇబ్బందులు పెట్టింది, ఎన్ని రకాల ప్రజల లోపల ఉన్నటువంటి నా మీద ఉన్న ఆదరణను పోగొట్టడానికి ఓర్వలేక ఎన్ని రకాలుగా మీరు కుట్రలు కుతంత్రాలు చేసిండ్రో ఒక్కొక్కటిగా ఇంకా చాలా రోజులు ఉంది ఎలక్షన్ చెప్తా, ఒక్కొక్కటి చెప్తా. అంతేగాని మీకెవ్వరికి కూడా అరుణమ్మని విమర్శించేటటువంటి అర్హతనే లేదు. మా కుటుంబానికి అయినా లాభం చెప్పు, ఏం లాభం చెప్పుది రాదు. మా కుటుంబం ఏం లాభపడిందో, మేమేమైనా కాంట్రాక్టులు తెచ్చుకున్నామా, లేకుంటే ఇండస్ట్రీలు తెచ్చుకున్నామా? అరుణమ్మ కానీ భరత్ సింహారెడ్డి కానీ ఏ పార్టీలకు, ఏ కాంట్రాక్టులకు కానీ, ఏ బెదిరింపులకు కానీ లొంగనటువంటి కుటుంబం ఏదైనా ఉందంటే డీకే కుటుంబం. గుర్తుపెట్టుకోండి. నేను కాంగ్రెస్ ఎప్పుడు రాదని పోలే. ఈడ కాంగ్రెస్ పార్టీలో నాయకులు చేసినటువంటి వ్యవహారానికి నా గౌరవం దొక్కుతుందనే చోటికి పోయినా. కాంట్రాక్ట్ల కోసమో అధికారం కోసమో డీకే అరుణమ్మ పోలే. మీరందరూ సోయి తప్పి మాట్లాడితే మర్యాదగా ఉండదు, గుర్తుపెట్టుకునండి. రేపు ఖచ్చితంగా డీకే అరుణమ్మ ఎంపీగా గెలుస్తుంది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో. నరేంద్ర మోదీ గారికి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నీరాజనాలు పలుకుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు మోదీ గారికి ఓటేస్తామంటున్నారు. ఖచ్చితంగా మోదీ గారి మీద విశ్వాసంతో డీకే అరుణమ్మని పాలమూరు ప్రజలు గెలిపిస్తారు. ఈ జిల్లాకు అభివృద్ధి కావాలంటే నరేంద్ర మోదీ నాయకత్వంలో డీకే అరుణమ్మ పనిచేస్తున్నటువంటి విశ్వాసంతోనే గెలిపిస్తారు. పాలమూరు అభివృద్ధి కోసం రేపు పొద్దున మా ప్రభుత్వం కేంద్రంలో ఉండేది ఖాయం. ఈ జిల్లా అభివృద్ధికి మీతోనే తోట్లాడను. నేను కూడా జిల్లా అభివృద్ధి కోసం మీరు కూడా కలిసి రండి, జిల్లాని కలిసి అభివృద్ధి చేద్దాం. ఎవరు భూమి మీద శాశ్వతం కాదు, ఎవరికి అధికారం శాశ్వతం కాదు. అధికార అహంకారంతోనా వీగొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేసీఆర్కి పట్టిన గతి మళ్ళీ మీకే పట్టేటటువంటి గతిని తెచ్చుకోవద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా.